వైఎస్ జగన్ గారి కుటుంబంలో తీవ్ర విషాదం అయితే జరిగింది. అవినాష్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి, ఈయనైతే రాత్రి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజానికి అభిషేక్ రెడ్డి దాదాపు 6 నెలల క్రితమే ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు. వెంటిలేటర్ పైనే తన వైద్యమంతా కొనసాగింది. చివరికి 6 నెలల తర్వాత రాత్రి అయితే మరణించడం జరిగింది. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి అవినాష్ రెడ్డి లింగారెడ్డి మండలం ఇన్ఛార్జిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం కూడా నిర్వహించాడు. ప్రస్తుతం వైకాపా వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు. అలాగే వైఎస్ జగన్ సీఎం అయ్యాక బాగా వీళ్ళకైతే దగ్గరవడం జరిగింది అభిషేక్ రెడ్డి. నిజానికి భారతీయ కుటుంబానికి చెందిన బంధువులు వీరు. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండడం వలన పోటీకి ఒకవేళ అనర్హుడిగా ఈసీ గనక ప్రకటిస్తే ఆయన ప్లేస్లో ఈ అభిషేక్ రెడ్డిని పోటీకి నిర్వహించాలని అప్పట్లో భారతీరెడ్డి గారు అనుకున్నారని వైసీపీ వర్గాలు కూడా ప్రకటించాయి. కానీ అవినాష్ రెడ్డి పోటీకి అర్హుడవడంతో అభిషేక్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నాడు. దాంతో భారతీ గారు లింగాల మండలం ఇన్ఛార్జిగా అయితే 2024 ప్రచార బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఎన్నికలు అయిపోయిన కొద్ది నెలలకే ఆయన ఆగస్టు చివరి వారంలోనైతే ఏఐజీ హాస్పిటల్లో చేరాడు. గత 5 నెలలుగా వెంటిలేటర్ పైన ఉంటూ వైద్యం అయితే తీసుకున్నాడు. అయితే 6 నెలల క్రితం ఇతను ఏఐజీ ఆసుపత్రిలో చేరినప్పుడు గొడ్డలపోటు రహస్యాలు తెలిసినటువంటి ఒక్కొక్కరి కథ ముగుస్తుంది, అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారంటూ టీడీపీ అయితే ఒక పోస్ట్ పెట్టింది. ఇది అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. నాడు గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి అంటూ కూడా పోస్ట్ చేసింది. బాబాయ్ గొడ్డలపోటును గుండుపోటుగా చిత్రీకరించిన అందరూ కూడా అనంత లోకాలకి వెళ్తున్నారని, అనుమానాస్పదంగా మరణిస్తున్నారని టీడీపీ మరో పోస్ట్ కూడా పెట్టింది. దీనిపైన కూడా అప్పట్లో పెద్దగా సంచలనం రేగింది. వివేకానంద హత్య జరిగినప్పుడు అభిషేక్ కుట్లు వేశాడని, అభిషేక్కి అంతా తెలుసని టీడీపీ ఆరోపిస్తూ ఒక ట్వీట్ కూడా చేసింది. నిజానికి వివేక హత్య కేసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు అంటే ఆ రహస్యాలు బయటికి రాకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన భార్య భారతీరెడ్డి గారు వీటిపైన ఈ హత్యల వెనుక ఉన్నారని అప్పట్లో టీడీపీ ఆరోపించిన మాట వాస్తవం. దాని గురించి ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టింది. అయితే ఇప్పుడు అభిషేక్ రెడ్డి మరణించడంతో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ అనుమానాలకి అనేక కారణాలు అయితే ఉన్నాయి. నిజానికి ఇది వైసీపీ చేసిందా, లేకపోతే టీడీపీ చేసిందా, లేకపోతే ఆయన అనారోగ్యంగా మరణించాడా? నిజానికి ఇంత చిన్న అబ్బాయి, అది ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అబ్బాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత సడన్గా అనారోగ్య పాలవడానికి కారణం ఏంటి అనేది కూడా చాలా వరకు విశ్లేషకులు అయితే విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇంకా చాలా నిజాలు బయటికి రావాలి. అన్నిటిని కూడా కప్పి పెట్టడానికి ఈ హత్యలు జరుగుతున్నాయి అంటూ కూడా కొంతమంది అయితే ఆరోపించడం జరిగింది. దీనిపైన అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. అన్ని హత్యలు, ఏ హత్య జరిగినా కూడా నేనే చేశాను, నా కుటుంబమే చేసిందంటూ నాపై విమర్శలు చేస్తుంది టీడీపీ అంటూ కూడా ఆయన టీడీపీకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా అభిషేక్ రెడ్డి చాలా చిన్న వయసులోనే మృతి చెందడం నిజంగా విచారకరమైనటువంటి విషయం. మన కంట్రీ థాట్ ఛానల్ తరపు నుంచి అవినాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం.